హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనము ఏపీ కాబ్కి డే టు డే ఎలా చదవాలి ఏంటి అని చెప్పి చూద్దామండి. అది ఎలాగా అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు స్ట్రాటజీ ఏంటి, ఏం చదవాలి, యాప్టిట్యూడ్ ఏం చదవాలి, రీజనింగ్ ఏం చదవాలి, ఇంగ్లీష్ ఏం చదవాలి అని చెప్పి సిలబస్ అయితే చెప్పడం మీకు జరిగింది. అయితే చాలామంది అడగడం జరుగుతుంది ఏంటి అంటే, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అడగడం జరుగుతుంది. సో దాని గురించి ప్రతిరోజు డే టు డే ఏం చదవాలి అని చెప్పి నేను ఒక ప్లాన్ అయితే మీకు చేయడం జరిగిందండి. అది ఇష్టమైన వాళ్ళు చూడండి. అండ్ ఈ ప్లాన్తో పాటుగా మీకు చాలా విషయాలు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్డ్గా ఏ రోజు ఏం చదవాలి అని ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే బాగా అర్థమవుతుంది. అండ్ అలాగే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు అంటే రాసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే డే 1 అండి. డే 1 అంటే ఇవాళ మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు 10 days ఆఫ్ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగిందండి. జస్ట్ ఆఫ్ రివిజన్కి 10 days టైం ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ టైం మొత్తం కూడా ఏదైనా తెలియని టాపిక్స్ ఉంటే తెలుసుకోవటం అండ్ ప్రాక్టీస్ చేయడం మాత్రమే చేయాలి. ఎందుకు అంటే ఎగ్జాము సెప్టెంబర్ మంత్ అని చెప్పారు. అంటే సెప్టెంబర్ 1st week అయి ఉండొచ్చు, 2nd week అయి ఉండొచ్చు. సో మనకి ఇంకా 15 to 20 days ఉన్నట్టుగానే మనం లెక్కేసుకోవాలి. సో మనకి ఈ 10 daysలో మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ 10 days మీరు ఏ టాపిక్ అయితే మీకు రాదు, ఏ టాపిక్లో అయితే మీరు వీక్గా ఉన్నారో ఆ టాపిక్స్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం ఇలా ఈ డే టు డే ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి మీరు చేయాలి అంటే, పర్ డేకి ఎన్ని అవర్స్ చదవాలి అని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ డే 1 అండి. డే 1కి నేను మీకు చెప్పినట్టుగా క్వాంటు, రీజనింగ్, ఇంగ్లీష్లో ఏవేవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ని అనుసరించి నేను ఒక ప్లాన్ అయితే చేయడం జరిగింది. అది మీకు నచ్చితే తప్పకుండా యూజ్ అవ్వండి, మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫస్ట్ చూడండి, క్వాంట్లో నేను ఫస్ట్ డే 1 అంటే ఇవాళ, అంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు ఈ ప్లాన్ చెప్పలేదు అంటే దానికి కూడా రీజన్ ఉందండి. మొన్న ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్ జరిగింది కదా 14th August. సో దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, దాన్ని ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. సో ఈ యొక్క ప్లాన్ మీరు అప్లై చేయడం కుదరదు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత నిన్న 15th August కొంచెం రెస్ట్ తీసుకుంటారు, ప్లస్ సండే. సో ఇవాళ 16th August కాబట్టి ఇవాళ నుంచి మీరు మొదలుపెట్టినట్టయితే కరెక్ట్గా 10 daysలో మీ యొక్క ప్రాక్టీస్ అయితే అయిపోతుంది. తరువాత మీరు ఎలా రివిజన్ చేయాలి అండ్ అలాగే ఎలాగా స్పీడ్ని పెంచాలి అన్న విషయాలపైన తర్వాత మనం 10 days తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. అయితే ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ డే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సింప్లిఫికేషన్స్ ఒక 20 to 30 questions చేయాలి. నెంబర్ సిరీస్ కూడా అంతేనండి, 20 to 30 questions చేయండి. అండ్ అలాగే రెండు డిఐలు ఏవైనా మీ ఇష్టం వచ్చినవి, లేకపోతే మీకు రాని డిఐలు ఏవైతే ఉన్నాయో ఆ 2 డిఐలు చేయండి. క్వాంట్ మీరు 2 hours చేయాలండి. అండ్ అలాగే రీజనింగ్ ఈ 2 hours ఈ టాపిక్స్ని మీరు ఎంత చేయగలిగితే, ఎంత ఫాస్ట్గా చేయగలిగితే, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను జస్ట్ చెప్తున్నాను అంటే నేను బేసిక్ లెవెల్ నుంచి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఆల్రెడీ ఎగ్జామ్ నేర్చుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ మీరు ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళ కోసం కాదు. చూడండి, వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనేది మనం లాస్ట్లో మాట్లాడదాము. చూడండి, రీజనింగ్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే సిలాగ్స్, ఆల్ఫాబెట్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్లు 4 ఏవైనా సరే 4. అండ్ అలాగే మనకి లాస్ట్లో వీడియోలో ఏముండబోతుందంటే అసలు సీటింగ్ అరేంజ్మెంట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ అలాగే అవి ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకని నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. అండ్ తర్వాత ఇంగ్లీష్లో మనం ప్రతిరోజు వొకాబులరీ అయితే కామన్గా నేర్చుకోవాలండి. వొకాబులరీ అంటే ఏం లేదు, సినోనిమ్స్, యాంటోనియమ్స్ మీరు చదవండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రీజనింగ్ కూడా 2 hours చదవాలండి. అండ్ అలాగే ఇక్కడ వొకాబులరీ తర్వాత మీరు ఎర్రర్ డిటెక్షన్ చేయండి. అండ్ అలాగే దాంట్లో రూల్స్ని ఒక దగ్గర నోట్ చేసుకోండి. అండ్ అలాగే 2 RC రీడింగ్ కాంప్రిహెన్షన్స్ 2 చేయండి. దాంట్లో యాంటోనియమ్స్, సినోనియమ్స్ చదవండి. అండ్ అలాగే ఫాస్ట్గా చదవడానికి ప్రయత్నించండి. దీన్ని 2 hours అండి. అలాగే ఈ యొక్క ప్లాన్ని ఫస్ట్ డే మీరు అప్లై చేసిన తర్వాత మీకు బెనిఫిట్ ఉందా లేదా అని ఆలోచించండి. తర్వాత బెనిఫిట్ ఉంది అంటేనే 2nd day నుంచి ఫాలో అవ్వండి. లేదు నాకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే దయచేసి చేయొద్దు, మీ ఇష్టం.
ఓకే. అండ్ అలాగే ఇక్కడ నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నాను అంటే, ఆల్రెడీ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు నేను ఈ టాపిక్స్ మీకు ఇచ్చాను, ఈ టాపిక్స్లో ఏ టాపిక్ అయితే మీకు రాదో ఆ టాపిక్ని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఫర్ సపోజ్ మీరు బుక్స్తో నేర్చుకోవచ్చు, లేదా యూట్యూబ్లో క్లాసెస్తో నేర్చుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు ఆల్ఫాబెట్ సిరీస్ రాదు అంటే, మీకు ఎలా చేయాలి, బేసిక్లో ఉన్న వాళ్ళకి అసలు అది ఎలా చేయాలి అంటే, ఫాస్ట్గా ఎలా చేయాలి, దాంట్లో ట్రిక్స్ ఏంటి అని మీకు తెలియదు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఇంకొక 1 అవర్ని యాడ్ చేయండి. ఈ 2తో పాటుగా ఇంకొక 1 అవర్ని యాడ్ చేసి మీరు ఆ ఆల్ఫాబెట్ సిరీస్కి ఉన్నటువంటి ప్రతి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మీరు తరోగా అబ్జర్వ్ చేయండి. తరోగా ఒకసారి వీడియోస్ చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లేదు నాకు ఇంగ్లీష్లో ఆర్సీ ఫాస్ట్గా చదవలేకపోతున్నానండి, ఇంకొక 1/2 అవర్ యాడ్ చేయండి, లేకపోతే 1 అవర్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తరువాత చక్కగా మీరైతే ఫస్ట్ డే కంప్లీట్ చేసిన తర్వాత ఏవేమైతే కంప్లీట్ చేశారో దాన్ని కంప్లీట్ చేయగానే కంప్లీట్ చేశాను అని టిక్ చేయండి. మీకు ఫైనల్ డేకి మీరు ఏదైతే నేర్చుకున్నారు అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు చూడండి, ఎవరైతే దీన్ని కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఇలా క్లిక్ చేయడం కుదురుతుంది. మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో మీకు బాగా తెలుస్తుంది. అండ్ అలాగే ఈ ప్లాన్ మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఒక కొత్త నోట్బుక్ని అయితే పెట్టండి. ఎందుకు అంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఫర్దర్ ఎగ్జామ్స్ ఏమేవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చక్కగా ఆ యొక్క బుక్ని మీరు రిఫర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ప్రతి టాపిక్ కూడా ఈ 10 days ప్లాన్లోనే మీకు కన్ఫామ్గా సరిపోతాయి. ఇప్పుడు చూడండి, డే 2 చూద్దాం మనం. డే 2లో క్వాంట్లో సింప్లిఫికేషన్, సెకండ్ డే కూడా సింప్లిఫికేషన్. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ సిరీస్ కాకుండా రాంగ్ నెంబర్ సిరీస్ ఇవ్వడం జరిగిందండి. అండ్ అలాగే డిఐ ఫస్ట్లో మనం 2 చేసాం కదా, ఇక్కడ 4 చేయమంటున్నాను. ఎందుకంటే కొంచెం స్పీడ్ పెరుగుతుంది, మీరు ఒక ఐడియాతో ఉంటారు, స్టార్టింగ్ డే కాదు కాబట్టి కొంచెం పర్లేదు, ఆల్రెడీ చేయగలరు, ఒక ఐడియాతో ఉంటారు. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉన్నారు ఏంటి అనుకుని మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా చేయగలరు. ఇది కూడా 2 hours అండి. అండ్ అలాగే ఇక్కడ నేను మీకు అబ్జర్వ్ చేసినట్లయితే నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, ఇది 2 hours, ఇది 2 hours, అంటే పర్ డేకి మీరు చదవాల్సింది 6 hours ఆఫ్ టైం అండి. ఈ 6 hours మీరు బేసిక్ లెవెల్లో ఉంటే ప్లస్ 1 hour యాడ్ చేయండి, లేకపోతే ఇంకో 1 hour యాడ్ చేయండి, తప్పులేదు. నేను ఇచ్చింది జస్ట్ 10 days మాత్రమే. మీరు 10 days కష్టపడితే నెక్స్ట్ మొత్తం హ్యాపీగానే ఉండొచ్చు. అది గమనించి అమ్మో 6 hours చదవాలా, అమ్మో 7 hours చదవాలా అని ఎవ్వరూ భయపడద్దు. చాలా ఈజీగా మీకు టైం తెలియకుండానే, యాక్చువల్గా చెప్పాలంటే 2 hours సరిపోదండి. కరెక్ట్గా చదివే పిల్లలకి, కరెక్ట్గా చేసే పిల్లలకి 2 hours సరిపోదు. అరే అప్పుడే అయిపోయిందా 2 hours అనిపిస్తుంది. మీరు ఒకసారి ఈ ప్లాన్ని మీరు ఫాలో అయినట్లయితే మీకే అర్థమవుతుంది. మీరే అనుకుంటారు, అరే టైం సరిపోవట్లేదు, ఇంకా కొంచెం టైం పెట్టుకోవాలి అని. ఫస్ట్ చూద్దాము, క్వాంట్లో మీ సెకండ్ డే చేయాల్సిన పని ఏంటి అంటే సింప్లిఫికేషన్, రాంగ్ నెంబర్ సిరీస్, డిఐ 4 చేయండి. అండ్ అలాగే రీజనింగ్ ఏదైనా 4 చేయండి. రీజనింగ్లో కూడా సిలాగ్స్ మళ్ళీ సెకండ్ డే ఇవ్వడం జరిగింది. సిలాగ్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, 5 marks గెయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా నెంబర్ సిరీస్ సెకండ్ డే అండ్ సింప్లిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే 5 to 10 marks వస్తాయి. అండ్ అలాగే నెంబర్ సిరీస్ కన్ఫామ్గా 5 marks వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ డే కూడా అదే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను 10 daysలో కూడా ప్రతి టాపిక్ని కూడా 2 times మీరు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయగలరు. సో అదే మోటోతో నేను ప్రతి టాపిక్ని కూడా 10 daysలోనే 2 times కవర్ చేసేలా చేశాను. సో మీరు ఆ ప్లాన్ ఏంటో చూడండి. తర్వాత ఇంగ్లీష్లో కూడా వొకాబులరీ అండి, ఎర్రర్ డిటెక్షన్, ఆర్సీ ఇక్కడ 3 చేయండి. ఫస్ట్ మీరు 2 చేశారు, ఇక్కడ 3 చేయండి. ఓకే. అండ్ తర్వాత మనం థర్డ్ డే చూద్దాము. థర్డ్ డే చూసినట్లయితే చూడండి, ఇక్కడ థర్డ్ డే మనం క్వాంట్ అర్థమెటిక్ టాపిక్ని తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ అర్థమెటిక్ 2 chapters చేయండి. ఫస్ట్ ఏదైతే ఇంపార్టెంటో ఆ చాప్టర్స్ని మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. పర్సంటేజెస్ అండ్ రేషియో, డిఐ 4 DS చేయండి. ఇక్కడ రాంగ్ నెంబర్ సిరీసే మళ్ళీ అండి. ఎందుకంటే రాంగ్ నెంబర్ సిరీస్ మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టడం జరిగిందంటే, రాంగ్ నెంబర్ సిరీస్ కొంచెం టఫ్ అవుతుంది, తొందరగా రికాగ్నైజ్ చేయలేరు. సో ఇక్కడ ప్రాక్టీస్ మీరు మళ్ళీ చేసినట్లయితే ఫాస్ట్గా టైం తీసుకోకుండా చేయగలరు అన్న ఉద్దేశంతో డే 3లో కూడా మనం రాంగ్ నెంబర్ సిరీస్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే రీజనింగ్ ఇన్ఈక్వాలిటీస్ చేయండి, కోడింగ్ డీకోడింగ్ చేయండి, సీటింగ్ అరేంజ్మెంట్ చేయండి. పర్టికులర్ టైం ఒకటి తీసుకోండి. 2 hours మీరు క్వాంట్ స్టార్ట్ చేస్తే 2 hours ఈ 3 topics కంప్లీట్ చేయాలి. రీజనింగ్ స్టార్ట్ చేస్తే రీజనింగ్లో ఈ 2 hours ఈ 3 topics మీరు కంప్లీట్ చేయాలి. మళ్ళీ వీటంగా మీరు చూడకూడదు, అది మన క్లాస్ యొక్క మోటో. ఓకే. అండ్ అలాగే రీజనింగ్ చూద్దాము. సెంటెన్స్ కరెక్షన్, వొకాబులరీ అండ్ ఆర్సీ అండి. ఇక్కడ సెంటెన్స్ కరెక్షన్ మార్చడం జరిగింది. మీరు గమనించినట్లయితే సెంటెన్స్ కరెక్షన్ ఇచ్చి ఇక్కడ ఆర్సీ 2 మాత్రమే ఎందుకు ఇచ్చానంటే, సెంటెన్స్ కరెక్షన్లో
చాలా టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ అన్నిటినీ కూడా నేర్చుకోవాలి. అందుకని మీకు ఇక్కడ ఆర్సీ మళ్ళీ 2 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీంట్లో మీకు ఎక్కడ టైం సరిపోకపోతే అక్కడ 1 అవర్ ఆర్ 2 అవర్స్ పెంచుకోండి. ఓకే. అండ్ అలాగే చూడండి డేట్ 4లోకి వచ్చేసరికి అర్థమెటిక్లో 2 టాపిక్స్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ అండి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాను. ఎందుకు అంటే ఇక్కడ పర్సంటేజెస్ యావరేజెస్ అందరికీ వచ్చిన టాపికే. అందరికీ వచ్చు అంటే మీరు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటారు. కాకపోతే మనకి బ్యాంకింగ్ లెవెల్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంతే. సో తొందరగానే అయిపోతుంది. సో దాని తర్వాత మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నెంబర్ సిరీస్ ఆల్రెడీ ఒకసారి చేసాం కాబట్టి ఇక్కడ రెండోసారి కూడా మీరు మళ్ళీ రివిజన్ అవుతుంది. ఇక్కడ రీజనింగ్ చూసినట్లయితే బ్లడ్ రిలేషన్, ఇన్ఈక్వాలిటీ, సిలాగ్స్ అండి. సిలాగ్స్ ఎక్కువ రిపీట్ అయ్యేటట్టు ఎందుకు ఇస్తున్నాను అంటే ఐదర్ ఆర్ కేసెస్ ఉన్నాయి, పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి, అండ్ అలాగే రియల్ కేసెస్ ఉన్నాయి, ఓన్లీ అని టాపిక్స్ మీద ఉన్నాయి. సో వాటన్నిటిని కవర్ చేయగలగాలి కాబట్టి 2-3 డేస్లో ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ అలాగే ఇక్కడ చూద్దాం. ఇంగ్లీష్లో అయితే ఫిల్లర్స్, వొకాబులరీ, జంబ్లింగ్ సెంటెన్సెస్ ఇచ్చండి. ఈ టాపిక్స్ ఫాస్ట్గా అయిపోతాయి. మీరు ఫిల్లర్స్ చేయాలన్నా, జంబ్లింగ్ సెంటెన్సెస్ చేయాలన్నా గ్రామర్ రూల్స్ తెలిసి ఉండాలి. గ్రామర్ రూల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసినట్లయితే మీకు చాలా వరకు కవర్ అయిపోతుంది. అండ్ అలాగే మనం డే 5 చూద్దాము. డే 5లో ఏం చేయాలి అంటే క్వాంట్లో, అర్థమెటిక్లో ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ చేయండి. అండ్ అలాగే డిఐ బార్, ఇక్కడ నేను ప్రతి డిఐలో కూడా ప్రతిదీ క్లియర్గా అక్కడ మీ ఇష్టం వచ్చింది చేయమన్నాను. ఈ 5th డే నుంచి కూడా నేను పర్టికులర్గా ఒక డిఐస్ మాత్రమే చెప్పడం జరిగింది. వాటిని మాత్రమే చేయండి దయచేసి. అండ్ అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ రీజనింగ్లో వచ్చేసరికి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అండి. ఇది 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తుంది. అయినా కూడా సింగిల్ అటెంప్ట్స్ని కూడా వదలకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే రీజనింగ్లో ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే డైరెక్షన్స్, చైనీస్ డీకోడింగ్ అండి. లాస్ట్ మీకు డీకోడింగ్ మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ చైనీస్ డీకోడింగ్ పెట్టాను. అండ్ అలాగే ఇంగ్లీష్లో చూసినట్లయితే వొకాబులరీ అండ్ వర్డ్ స్వాప్ అండి. ఈ మధ్యన ఎగ్జామ్స్ అన్నిట్లో వర్డ్ స్వాప్ వెరీ ఇంపార్టెంట్. సో వర్డ్ స్వాప్ చేయండి. క్లోజ్ టెస్ట్ అండి. క్లోజ్ టెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 to 10 మార్క్స్ కన్ఫామ్గా గెయిన్ చేయగలరు. కనీసం 5 మార్క్స్ గెయిన్ చేయగలరు. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత డే 6 చూసినట్లయితే అర్థమెటిక్ వచ్చేసి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్థమెటిక్లో చేయండి. అండ్ అలాగే డిఐలో మీరు పై చార్ట్ ఉంటుంది కదా అది అండ్ టేబుల్ చేయండి. దీంతో పాటుగా డేటా సఫిషియన్సీ చేయండి. ఇక్కడ డేటా సఫిషియన్సీ ఎందుకు ఇచ్చాను అంటే మీరు అర్థమెటిక్లో చాలా టాపిక్స్ చేస్తున్నారు అప్పటికే. ఇక్కడ కూడా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సుమారుగా మీరు 6-8 టాపిక్స్ అయితే కవర్ చేశారు కాబట్టి డేటా సఫిషియన్సీ చేయగలరు. సో అందుకని ఇంకా డేటా సఫిషియన్సీ పెట్టడం జరిగింది. అండ్ అలాగే రీజనింగ్ చూడండి. ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్ అండ్ పజిల్స్ ఇవ్వడం జరిగింది. పజిల్స్ రకాలు ఏంటి అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటి అని ప్రతిదీ కూడా నేను లాస్ట్లో మీకు వీడియోలో చెప్తున్నాను చూడండి. అండ్ అలాగే ఇంగ్లీష్ చూడండి. వొకాబులరీ అండ్ మిస్స్పెల్స్ వర్డ్స్ కూడా చాలా ఫేమస్ అండి. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా ఖచ్చితంగా మిస్స్పెల్స్ వర్డ్స్ కూడా అడగడం జరుగుతుంది. అండ్ అలాగే క్లోజ్ టెస్ట్ కూడా ఈ యొక్క మీరు ఇచ్చేయాల్సింది 6th డేలో. అండ్ అలాగే చూడండి 7th డేలో ఏం చేయాలి అంటే అర్థమెటిక్లో పార్ట్నర్షిప్ మీద, ప్రాఫిట్ అండ్ లాస్ మీద టాపిక్ చేయండి. అండ్ అలాగే డిఐలో కూడా కేస్లెట్ అనే టాపిక్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉందండి. ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఏపీకాబ్లో కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 90% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కేస్లెట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ రాదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, పర్లేదు. ఒకటి స్కిప్ చేసినంత మాత్రం ఏమైపోదు. ఇక్కడ Q1 Q2s కూడా ఇక్కడ ఎందుకు ఇచ్చాను అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ వరకే మనం బ్యాక్ 6 days వరకు ఆల్రెడీ 8 టాపిక్స్ నేర్చుకోవడం జరిగింది. 7th డే కలిపి 10 టాపిక్స్ నేర్చుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా Q1 Q2s చేయగలరు. అందుకని ఇక్కడ ఆ టాపిక్ యాడ్ చేశాను. అండ్ అలాగే రీజనింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, మీరు పెయిర్ ఆఫ్ నెంబర్స్ చెప్పండి. అండ్ అలాగే కొన్ని నెంబర్స్ ఇచ్చి దాంట్లో మీనింగ్ వర్డ్ వస్తుందా లేదా, లేకపోతే ఎక్స్ అని పెట్టండి అలా ఇస్తారు కదా. సో ఆ క్వశ్చన్స్ అయితే వర్డ్ ప్రాబ్లమ్స్ అంటున్నాను. అండ్ అలాగే అవి సింగిల్ ఐటమ్స్ కింద వస్తాయి కాబట్టి అవి ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే డైరెక్షన్ మీద క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సీటింగ్ అరేంజ్మెంట్లో ఏం చేయాలి అని నేను లాస్ట్లో చెప్తాను. సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే ఇంగ్లీష్ వొకాబులరీ, సెంటెన్స్ కరెక్షన్, క్లోజ్ టెస్ట్ చేయండి. ఇక్కడ సెంటెన్స్ కరెక్షన్ మళ్ళీ ఇచ్చాను. నేను డబల్ టైమ్స్ ఎందుకు ఇస్తున్నాను అని మీకు అర్థం చేసుకోండి కొంచెం. ఎందుకంటే మనం ఒకసారితోనే ప్రతి టాపిక్ని, ప్రతి క్వశ్చన్ని మనం చేయలేం. ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు 2 hours టైంలో అవ్వకపోతే ఇంకో 1/2 hour తీసుకుంటారు. కానీ అప్పుడు కూడా అవ్వలేదు అనుకోండి, మీరు సెకండ్ టైం మళ్ళీ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా చేయగలగాలి అనే మోటోతోనే
అలాగే ఈ యొక్క సెకండ్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టాపిక్ని మీరు స్కోరింగ్ సబ్జెక్ట్స్ని అయితే మాత్రం 3-4 టైమ్స్ కూడా ఇచ్చాను. అండ్ చూడండి, డే 8లో ఏం చేయాలంటే క్వాంట్ అర్థమెటిక్లో ట్రైన్స్ ఏజెస్ నేర్చుకోండి. దాంతోపాటు డేటా సఫిషియన్సీ సెకండ్ టైం అండ్ అలాగే Q1 Q2 సెకండ్ టైం. రీజనింగ్లో చూసినట్లయితే ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ అలాగే కండిషనల్ కోడింగ్ డీకోడింగ్ అని ఉందండి. సో ఆ కండిషనల్ డీకోడింగ్ కూడా మన ఛానల్లో నెక్స్ట్ రాబోతుంది. అది కూడా ఒకసారి ఏంటని మీరు చూద్దరు, కానీ అది కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ కండిషనల్ కోడింగ్ డీకోడింగ్ కూడా నేర్చుకోండి. అండ్ అలాగే పజిల్స్ ఏం చేయాలి ఏంటి కూడా నేను చెప్తాను. అండ్ అలాగే ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్లో ఆర్సీ వచ్చేసి ఇక్కడ 4 చేయండి. ఎందుకు అంటే ఇప్పటివరకు మనం ఆర్సీ 3 టైమ్స్ మాత్రమే చేసాము. ఇక్కడ సడన్గా తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఈ గ్యాప్లో మీరు చదవడం మర్చిపోతారు, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆ ప్యాసేజెస్ని మర్చిపోతారు. సుమారుగా 3 days 4 days గ్యాప్ వస్తుంది. సో దానివల్ల ఇక్కడ మళ్ళీ 4 ఆర్సీ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ఇంకొక కారణం ఏంటి అంటే ఈ ఆల్ఫాబెట్ సిరీస్ ఈజీ, కండిషనల్ కోడింగ్ డీకోడింగ్ ఈజీ, పజిల్స్ కొంచెం టఫ్ అవుతుంది కానీ టైం సేవ్ అవుతుంది. సో అందుకని ఆర్సీ ఇక్కడ 4 పెట్టడం జరిగింది. మిస్పెల్డ్ వర్డ్స్ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి. జంబ్లింగ్ విత్ సెంటెన్సెస్ అంటే మీరు PQRSలు అలాగే ABCD అని జంబ్లింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. సో అవి ఒకసారి చెక్ చేయండి, దానివల్ల ఇదైతే ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ మనం తర్వాత డే 9 చూద్దాము. డే 9 చూసినట్లయితే మనము చూడండి, అర్థమెటిక్లో టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ 3 టాపిక్స్ సేమ్ ఒకేలా ఉంటాయి కాబట్టి 3టిని ఒకే దగ్గర ఇచ్చాను. అండ్ అలాగే DI బారు టేబుల్ మళ్ళీ రిపీట్ చేశానండి. ఇక్కడ నెంబర్ సిరీస్ అగైన్ మళ్ళీ ఎందుకు ఇచ్చాను అంటే మనకి సుమారుగా 6 days గ్యాప్ వచ్చేసింది. సో మళ్ళీ మీరు గుర్తుంటుందో లేదో అని చెప్పి మళ్ళీ మీరు చెక్ చేసుకోవడం కోసం ఈ నెంబర్ సిరీస్ టాపిక్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే రీజనింగ్ చూడండి, చైనీస్ కోడింగ్ డీకోడింగ్ ఫస్ట్లో ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. సిల్లాగ్స్ పాసిబిలిటీ కేసెస్ మెయిన్ చెక్ చేయండి, ఎందుకంటే 5లో 3 పాసిబిలిటీ కేసెస్ ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాసిబిలిటీ కేసెస్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సీటింగ్ అరేంజ్మెంట్ యాజ్ యూజువల్. అండ్ అలాగే ఇంగ్లీష్లో చూసినట్లయితే ఆర్సీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ ఏదైనా టాపిక్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, అందుకే ఇన్ని ఆర్సీ చేయండి అన్ని ఆర్సీ చేయండి అని చెప్పట్లేదు. అండ్ అలాగే క్లోజ్ టెస్ట్ చేయండి, ఎర్రర్ డిటెక్షన్ చేయండి. ఖచ్చితంగా ఎర్రర్ డిటెక్షన్ ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాల్సిందే, గ్రామర్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అండ్ తర్వాత చూసినట్లయితే డే 10 చూద్దాము. లాస్ట్ డే అర్థమెటిక్లో మిక్చర్ అండ్ ఎలిగేషన్. ఈ 10th డే చేసేది మీకు స్కిప్ అండి, మీరు నచ్చితే చేయండి లేకపోతే లేదు. ఎందుకంటే మిక్చర్ అండ్ ఎలిగేషన్ చేయాలంటే చాలామందికి కొంచెం ఇబ్బంది, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా అంతే. సో ఆ టాపిక్ని స్కిప్ చేసి మీరు ఇంకేదైనా ప్రిపేర్ అవ్వచ్చు, లేదు ప్రిపేర్ అవుతాం మేడం అనుకుంటే ప్రిపేర్ అవ్వండి, మీ ఇష్టం. అండ్ అలాగే DI అన్నది లైను పై అప్రాక్సిమేషన్ చేయండి. అప్రాక్సిమేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే సింప్లిఫికేషన్ ఆల్రెడీ నేను 2 times ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ కూడా 2 times రావాలి కాబట్టి ఇవ్వలేదు. ఆల్రెడీ సింప్లిఫికేషన్ నేర్చుకుని ఉంటారు కాబట్టి అప్రాక్సిమేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సో 1 time మాత్రమే ఇచ్చాను. తర్వాత చూసినట్లే రీజనింగ్లో ఇన్ఈక్వాలిటీస్ చేయండి. సిల్లాగ్స్ పాసిబిలిటీ కేసెస్ 2 సార్లు ఇవ్వాలి, సో 2 సార్లు ఇచ్చాను. పజిల్స్ అండి, ఇక్కడికి వచ్చేసి మిస్పెల్డ్ వర్డ్స్, పారాజంబుల్స్, న్యూ ప్యాటర్న్స్ అని చెప్పాను కదా ఇందాక, ABCDలు అని ఇస్తున్నారని. సో అవి ఒకసారి చూడండి. డబుల్ ఫిల్లర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. లాస్ట్లో వచ్చేసరికి అవి ఇప్పుడు మీరు చేయాల్సింది 10 days అయిపోయిన తర్వాత మీకు తెలియని టాపిక్ ఏదైనా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి. తెలియని టాపిక్ ఉంది అంటే ఆ 10th day ప్రిపేర్ అవ్వండి. లేదు తెలియని టాపిక్ ఇంకొద్దు నాకు వచ్చినవే చేస్తాను అంటే సో ఇవే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. తర్వాత ప్రతిదీ కూడా ఖచ్చితంగా 2 hours చేయాలండి. మీరు 2 hours కూడా చెప్పిన టాపిక్ చెప్పినట్టు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది, నన్ను నమ్మండి. అండ్ అలాగే మీరు 2 days చేయండి, నేను అన్ని రోజులు చేయమని చెప్పట్లేదు. 2 days చేయండి, మీకు బెనిఫిట్ ఉంది, బాగుంది, ఇలా చేస్తుంటే నాకు కొంచెం ఐడియా వస్తుంది అనుకుంటేనే కంటిన్యూ చేయండి, లేకపోతే వద్దు. అది కూడా నేను చెప్తున్నాను, నా వీడియో చూసి మీరు ఖచ్చితంగా చేయాలి అని నేను ఆర్డర్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. బట్ ఒకసారి ట్రై చేస్తేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. సో ఖచ్చితంగా ట్రై చేసిన తర్వాత నచ్చకపోతే వదిలేసేయండి. ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్లో మనం ఏం చేయాలి, ఏ ఆర్డర్లో చేయాలి అని ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు అరేంజ్మెంట్స్కి వచ్చేసరికి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ అన్నప్పుడు
ప్రతి డేలో నేను సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పిన ప్రతిసారి కూడా మీరు ఈ ఆర్డర్లోనే ఫాలో అవ్వండి, ఈ ఆర్డర్లోనే క్వశ్చన్స్ని చేయండి. ఎందుకు అంటే మన ఎగ్జామ్లో కూడా ఈ ఆర్డర్లోనే మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. సో ఆ ఆర్డర్ కూడా నేను ఇక్కడ క్లియర్గా చెప్పేద్దామని విడిగా ఈ అరేంజ్మెంట్స్ని రాయడం జరిగింది. అక్కడ రాయకుండా మీరు ఈ ఆర్డర్ ఖచ్చితంగా రాసుకోండి. ఇది స్క్రీన్ షాట్ వద్దు, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే క్లియర్గా రాయడం జరిగింది. అరేంజ్మెంట్స్ ఏమేంటంటే మీరు ఇందులో కూడా పజిల్స్ చేయాలి, అరేంజ్మెంట్స్ ఫస్ట్ చేయాలా అంటే పజిల్సే ఫస్ట్ చేయాలి. అది కూడా ఫస్ట్ అంటే మీరు ఎప్పుడైనా సరే అరేంజ్మెంట్ అయినా పజిల్ అయినా సరే ఉన్న లెంత్ని బట్టి చేసుకోవాలి. ఆ లెంత్లో కూడా మనం వెతకాల్సింది ఏంటి అంటే ప్యారలల్లో ఉందనుకోండి ఫస్ట్ తొందరగా అయిపోతుంది. ఇది ఫస్ట్. లీనియర్లో సౌత్ ఆర్ నార్త్ ఏదైనా ఒకటి మాత్రమే ఇచ్చారనుకోండి, సో అది ఫాస్ట్గా అయిపోతుంది. సర్క్యులర్లో ఇన్ ఆర్ అవుట్ ఏదో ఒక్కొక్కటి మాత్రమే ఇస్తే అది ఫాస్ట్గా అయిపోతుంది. అన్సర్టైన్ అన్సర్టైనా అని భయపడతాం, కానీ అన్సర్టైన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అలాగే రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్ ఇవి కూడా సేమ్ స్క్వేర్ లాగే అండ్ అలాగే సర్క్యులర్ లాగే, కాకపోతే ఇక్కడ రెక్టాంగిల్ గీస్తాము, స్క్వేర్ గీస్తాము, ఇక్కడ ట్రయాంగిల్ గీస్తాము, అంతే తేడా, అంతకుమించి తేడా అయితే ఏమీ లేదు. సో మనం ఈ 8 వరకు కూడా ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా చేసేయగలము. అండ్ అలాగే మన ఆర్డర్ కూడా ఇలాగే ప్రిపేర్ అవ్వండి, ఇలాగే చేయండి. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు నాకు అనవసరం. ప్రతిదీ కూడా ఈ ఆర్డర్లోనే ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్లో కూడా ఈ ఆర్డర్లోనే క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే లీనియర్లో సౌత్ వేరియబుల్స్ ఇస్తారు. అండ్ అలా ఫర్ సపోజ్ ఏ అనేవాడు ముంబైలో ఉన్నాడు, ఏ అనేవాడు రెడ్ కలర్ ఇష్టం అలా ఇస్తారు కదా, సో వాటిని వేరియబుల్స్ అంటాము. సౌత్ ఏదో ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చి వేరియబుల్ ఇచ్చినట్లయితే అది ఫస్ట్ చేయాలి, సౌత్ కానీ నార్త్ కానీ. అలాగే సర్క్యులర్లో కూడా అంతే, వేరియబుల్స్ ఇచ్చినట్లయితే ఇన్ కానీ అవుట్ కానీ ఉన్నది మాత్రమే ఫాస్ట్ చేయాలి. మీరు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆప్షన్ లేదు అన్న టైంలో మాత్రమే ఇన్ అండ్ అవుట్ ఇచ్చినప్పుడు అంటే లీనియర్లో నార్త్ సౌత్ ఇస్తారు కదా, అలా ఇచ్చిన ఇన్ అవుట్, సర్క్యులర్లో ఇన్ అవుట్ ఇచ్చిన లాస్ట్ ప్రిఫరెన్స్ చేయండి. మీకు ఛాన్స్ ఉంది అంటే స్కిప్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకు స్కిప్ చేయమని అంటున్నానంటే ఇక్కడ మీకు సెక్షనల్ టైమింగ్ లేదు, ఫుల్ టైమింగ్ ఉంది. అంటే 60 మినిట్స్లో మీరు ఎక్కడైనా స్కిప్ చేయొచ్చు, ఎక్కడైనా మీరు ఏ సెక్షన్లోకైనా వెళ్ళిపోవచ్చు. సో మనం ఇక్కడ ఈ యొక్క పజిల్స్ చేస్తూ అరేంజ్మెంట్స్ చేస్తూ ఇన్ అండ్ అవుట్స్ అండ్ వేరియబుల్స్ పజిల్స్ చేస్తూ టైం వేస్ట్ చేసే దానికన్నా కూడా మీరు ఇంగ్లీష్ సెక్షన్లోకి వెళ్ళినా మ్యాథ్స్ సెక్షన్లోకి వెళ్ళినా మీకు ఇంకో 2-3 క్వశ్చన్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఫస్ట్ అయితే ఇక్కడ ఈ 9th ఉంది కదా, ఈ 9th దగ్గర నుంచి ఈ 14th వరకు 99% స్కిప్ చేయడానికి ప్రయత్నించండి. లేదు పర్లేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ ఈ 2 13th and 14th ఉన్నాయి కదా, అవి 2 ఖచ్చితంగా స్కిప్ చేయండి. దయచేసి స్కిప్ చేయని పక్షాన మీరే చాలా నష్టపోతారు. అండ్ తర్వాత ఆర్డర్ ఏంటి అంటే పజిల్స్లో మీరు కంపారిజన్ బేస్డ్ ఖచ్చితంగా ఫస్ట్ చేయండి. కంపారిజన్ బేస్డ్ అంటే ఏం లేదు, P is highest, P is greatest, P is biggest అని ఇస్తారు కదా, P is biggest than Q, Q is smallest than R అలా ఇస్తారు కదా, అలాంటి దాన్ని మనం కంపారిజన్ బేస్డ్ అంటాం. అది ఇస్తే కనుక ఫస్ట్ చేయండి. తర్వాత డే బేస్డ్ అంటున్నాడు, అంటే డే బేస్డ్ అంటే ఒక 1 వీక్లో ఇంతమంది పైన వెళ్ళారు కింద వెళ్ళారు, ఇది కూడా కంపారిజన్ బేస్డ్లోనే వస్తుంది, కాకపోతే ఇది లైన్లో వస్తుంది, ఇదేమో గ్రేటర్ దాన్ లెస్ దాన్లో వస్తుంది, అంతే తేడా. తర్వాత బాక్స్ చేయండి, తర్వాత ఫ్లోర్ చేయండి. మంత్ బేస్డ్ విత్ డేట్, అంటే ఒక మంత్ కొన్ని మంత్స్ ఇస్తాడు, దాంట్లో 2 డేట్స్ని విడదీసి ఈ డేట్లో ఒకరు జన్మించారు, ఈ డేట్లో ఇంకొకరు జన్మించారు అని ఇవ్వడం జరుగుతుంది. అది నెల తర్వాత కండిషన్ బేస్డ్ కండిషన్ ఏదైనా కండిషన్స్ ఇచ్చి వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అండ్ అలాగే మేనేజర్ ఉన్నాడు, అండ్ అలాగే CEO ఉన్నాడు, క్లర్క్ ఉన్నాడు అని కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్ బేస్డ్ 6th పొజిషన్ అండి. ఫ్లోర్ అండ్ ఫ్లాట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అది లాస్ట్. అండ్ అలాగే ఈ రెండింటిని ఎందుకు స్కిప్ చేయమని 99% ఈ 3 కూడా స్కిప్ చేయండి. ఎందుకంటే మంత్ అండ్ బేస్డ్ చాలా టఫ్ అండి. సుమారుగా మీకు 5 months ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే 4 months ఇవ్వడం జరుగుతుంది. వేరియబుల్స్ అంటే 2 డేట్లు అంటే ఖచ్చితంగా 8 to 10 members ఉంటారు, అరేంజ్ చేయడం టఫ్ అవుతుంది. అండ్ పేరా కూడా మీకు ఇచ్చిన క్వశ్చన్ కూడా కొంచెం లెందీ ఉంటుంది పారాగ్రాఫ్, సో ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేయడం బెటరు. అండ్ అలా కండిషన్ బేస్డ్ కూడా ఒక్కొక్కసారి ఫాస్ట్గా అయిపోతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. సో చూసుకొని మనకి అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి, కానీ మీ అంతటి మీరు మేడం ఇది చెప్పారు కాబట్టి ఇదే చేద్దామని కూర్చుని పోకూడదు. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ని దాన్ని బట్టి మీరు అక్కడ చేంజ్ అవ్వాలి, ఆ చేంజ్నెస్ కూడా మీలో తీసుకురావాలనే ఉద్దేశమే ఈ యొక్క అరేంజ్మెంట్స్. అండ్ తర్వాత
ఇంకా చాలామంది క్వశ్చన్స్ ఏంటి అంటే, అమ్మో 6 అవర్స్ ఎలా చదువుతాం? చదివే వాళ్ళందరూ చదువుతున్నారు కదండి, మీరెందుకు చదవలేరు? అందరూ చదువుతున్నారు, మీరు చదవండి. మీరు అందరితో పాటు మీరు ఉండండి. అందరితో పాటుగా మీరు కూడా గట్టి పోటీ ఇవ్వండి, ఖచ్చితంగా చదవగలరు. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, 6 అవర్స్ చదవమంటున్నారు. 6 అవర్స్ మాకు కుదరదండి, మేము వర్కింగ్ ఉమెన్ లేకపోతే హౌస్ వైఫ్ అని అంటారు. ఎలాగోలాగా 6 మంత్స్ అయితే 6 అవర్స్ అయితే మీరు కేటాయించండి. ఎప్పుడు కేటాయించినా ఎలా కేటాయించినా కనీసం 6 అండి, 6 to 8 కేటాయించండి ఖచ్చితంగా. లేదు కుదురుతుంది నాన్ మ్యారీడ్ అండ్ అలాగే ఇంట్లోనే ఉంటున్నారు అన్న వాళ్ళు ఖచ్చితంగా 10 అవర్స్ అయితే ప్రిపేర్ అయినట్టయితే మీరు పర్ డేలో 24 అవర్స్ ఉంటుందండి. చాలా ఈజీగా 10 అవర్స్ దాంట్లో మనం తీయగలము. ఓకే, పెళ్లి కాని పిల్లలు అండ్ అలాగే ఎవరైనా స్టడీ మీదే ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 10 అవర్స్ తీసి చదవండి. ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ 8 అవర్స్ చదివిన వాళ్ళు 6 అవర్స్ చదివిన వాళ్ళు రాదా మేడం అంటే, చదివేవాడికి 10 అవర్స్ చదివినా 6 అవర్స్ చదివినా ఒకటేనండి. అది గుర్తుపెట్టుకోండి. చదివింది మనం గుర్తుంది అంటే ఆడు 6 అవర్స్ కాదు 2 అవర్స్ చదివినా కూడా మీకు సరిపోతుంది. అదే మనిషి గుర్తు లేకపోతే 10 అవర్స్ చదివిన 24 అవర్స్ చదివినా వేస్ట్. సో అది గుర్తించండి. మీరు చదివిన ప్రతిదీ కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నేను ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం ఫాలో అయినట్లయితే మంచి బెనిఫిట్ అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. అండ్ అలాగే మీకైతే ఫస్ట్ ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అండి, బెస్ట్ ఆఫ్ లక్. అందరూ కూడా చక్కగా మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్ రాయండి. అండ్ అలాగే కొన్ని టాపిక్స్ని అయితే నేను మన ఛానల్లో కవర్ అయితే చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటిని అయితే సెర్చ్ చేయండి. సిలాగ్స్ ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అండ్ అలాగే కోడింగ్ డీకోడింగ్స్ ఉన్నాయి, అండ్ అలాగే చాలా ఉన్నాయండి. నేను ప్లేలిస్ట్ ఒకటి తయారు చేసి ఉంచుతాను ఏపీ కాప్ కోసమని. సో ఆ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. అండ్ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఇంకా ఏమైనా టాపిక్స్ ఏమైనా మీకు కావాలి అంటే చెప్పండి. ఆ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేసి ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా ఖచ్చితంగా రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. రాసుకొని ప్రిపేర్ అయినట్లయితే బెనిఫిట్ ఏంటి అంటే, నేను ఇది చదివాను సో ఇది టిక్, ఇది చదివాను ఇది టిక్. మీరు ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి టైం సరిపోక, సో అది స్కిప్ చేసిన చోట మీరు ఇంటూ మార్క్ చేయడం కానీ లేకపోతే దాన్ని వదిలేయడం కానీ చేసినట్లయితే మీకు ఎప్పుడన్నా 6 అవర్స్ కాదు 5 అవర్స్లోనే నేను ఇచ్చిన టాపిక్ అయిపోయింది అనుకోండి. ఒకవేళ ప్రాక్టీస్ ప్రకారంగా అయిపోతుంది, ఈజీగా 4 అవర్స్ సరిపోతుంది. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలామంది నేను అంత టైం ఇవ్వడం జరిగింది. ఒకవేళ అలా అయిపోతే గనక ఇలా ఏమైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవి ఆ రోజు చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని రాసుకోండి, ఖచ్చితంగా రాసుకుని చక్కగా టిక్ చేసుకొని ప్రతిదీ కూడా చక్కగా చదవండి, మీకు నచ్చితేనే అది కూడా. ఓకే అండి, అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ చేసింది. 10 డేస్కి కంప్లీట్ చేసినట్లయితే 10th డే నేను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మీకు ఖచ్చితంగా రాగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ.